స్నేహార్ద్రిత విదలితోత్పలకాంతిచోర జేతారమేవ జగదీశ్వరీ జేతు కామః మానోద్ధతో మకరకేతురసూధునీతే కామాక్షి తావక కటాక్ష కృపాణవల్లి. కామేశ్వరి, జగదీశ్వరి అభిమానంతో గర్వం కలిగిన వాడై తనను ఓడించిన వారిని మళ్ళా ఓడించాలి అనే కోరిక గలవాడై ఈ మన్మధుడు స్నేహం చేత తడిచినట్టిదియు వికసించిన నల్ల కలువ పూల కాంతిని దొంగిలించునట్టి కాంతి కలదైన నీ కడగంటి చూపులనడి తీగ వంటి కత్తిని దూయుచున్నాడు. అమ్మదయ ఏర్పడింది కాబట్టి తీగ వంటి కత్తి చేతనే అతడు జయింపనిచ్చినాడు అంట. మకరకేతువు అనుటిచే పట్టిన పట్టు వేడనివాడు అనుట. కత్తికి గల నీలిరంగు సామ్యమంతయు అమ్మవారి చూపుల నలుపుదే. మన్మధుడు కూడా శ్రీ విద్యోపాసకుడే. ఆ కారణం చేతనే కామ విజేతను జయింప సమర్థుడైనాడట. కాది విద్యగా అనంగ విద్యగా అది ప్రసిద్ధికెక్కింది. శ్రౌతిం వ్రజన్నపి సదా సరణిం మునీనాం కామాక్షి సంతతమపి శృతిమార్గగామి కౌటిల్యమంబ కథమస్థిరతాంచ దత్తే చౌర్యం చ పంకజరుచాం త్వదపాంగపాతః. తల్లి కామాక్షి, నీ కడగంటి చూపులు వంకర నడకలు కలవిగాను చెంచలములుగాను దొంగపిత్తు కలవిగాను కనిపిస్తున్నాయి. మునుల యొక్క శ్రౌత స్మార్త మార్గములు ఎప్పుడూ అనుసరించు నీ యొక్క కటాక్షములు ఇలా చేయడమేమిటి? తల్లి చూపులు వక్రాలు, చంచలాలు, పద్మాల కాంతిని దోచుకున్నవి. చూపులు చెవుల చివరలకు గల మార్గంలో వ్యాపించాయి. కాబట్టి శ్రౌత మార్గగాములు పరమశివుని మరియు సాధక సంతానములను జ్ఞప్తియందు ఉంచుకుని స్మృతిని అనుసరించునవి. తెలిసిన వారిలో శృతి స్మృతులకు వెలి అయిన దుర్గుణములకు లోనైన ప్రవర్తన ఉండుట గర్హనీయం గదా అని వ్యంగ్యోక్తి. వాస్తవానికి అమ్మ శృతి స్మృతి మార్గ చోదితమైన ఉపాసనా సరణి కలది. వేదాలందు కామోయోని కామకళ వజ్రపాణి గుహాహ సామాతరి స్వాబ్రమింద్ర అష్టాచక్ర నవద్వార వంటివి అమ్మ ఉపాసనను తెలిపేవి. ఆగమ స్మృతులను అనుసరించి కూడా అమ్మ ఉపాసన యుక్తమే. ఈ శ్లోకంలోని ముని స్మృతి శబ్దాల బలం చేత శ్రీ విద్యోపాసకుడైన మనుస్మృతి ప్రవర్తకుడైన మనువు ధ్వనింపబడినాడు. మనువిద్య అని అట్టి శ్రీ విద్యా విశేషమునకు పేరు. నిత్యో శ్రుతే పరిచితో యతమానమేవ నీలోత్పలం నిజ సమీప నివాసలోలం ప్రీత్యైవ పాఠయతి వీక్షణ దేశికేంద్రక కామాక్షి కిం ను తవ కాళిమ సంప్రదాయం. కామాక్షి ఎల్లప్పుడూ చెవితోడి పరిచయానికి ప్రయత్నిస్తున్న తన సమీపాననే నివసించాలనే కోరికతో ఉన్నట్టే నల్ల కలువకు నీ చూపలనే గురు శ్రేష్ఠుడు నల్లని కాంతిని పొందే పద్ధతులను ప్రీతితో పాఠం చెబుతున్నాడా ఏమిటి?
నల్ల కలువపూల కాంతి కంటే మించిన నలుపుదనం అమ్మ చూపులకున్నది. అందువల్లనే చూపులకు గురుత్వం వచ్చిందని వ్యంగ్యం ఇక్కడ. అమ్మవారిని పూజించే సాంప్రదాయంలో శ్రీ సుందరి కాళీ సాంప్రదాయాలు సుప్రసిద్ధాలు. వేద మార్గంలో స్పష్టమైన జాడలు లేని సాంప్రదాయం కాళీ సంప్రదాయం. తనకు సన్నిహితంగా ఉన్న చక్కని శిష్యుడు లభిస్తే తన సంప్రదాయ రహస్యాలను ప్రీతితో బోధించి అనుగ్రహించడం ఉత్తమ గురు లక్షణం. సాంప్రదాయం తల్లి విస్తరింపచేసినది. దానిని ప్రవర్తింపచేసేవారు మహిమాన్వితులైన గురుమూర్తులు. కాళిమ సంప్రదాయం తల్లి ఆమోదాన్ని అందించినదే అనడానికి తవ అనే శబ్దం ఆధారం. దీక్షలలో కూడా ఉత్తమ గురువు దృగ్దీక్ష ఇచ్చే పద్ధతి. ఇందులో భాషించింది వీక్షణ, దేశికేంద్ర అనడంలో. భ్రాత్వా ముహుకు స్తబకిత స్మిత ఫేన రాశౌ కామాక్షి వక్త్రరుచి సంచయ వారిరాశౌ ఆనందతి త్రిపురమర్తన నేత్రలక్ష్మీరాలభ్య దేవీ తవ మందమపాంగసేతుం. కామాక్షి తల్లి, నీ ముఖకాంతి సమూహం సముద్రం. అందులో చిరునవ్వుల పూల గుత్తులు, తెల్లని నురుగుల గుంపులు. శ్రీ శివుని నేత్ర కాంతి ఆ సముద్రంలో ఈదులాడుచు ఆనందాన్ని పొందుతుంది. నీ ఓర చూపులలోని నల్లదనమని ఆనకట్టను ఆధారంగా చేసుకుంటుంది. శివుని చూపులు అమ్మవారి ముఖ సౌందర్యాన్ని చూడడంలో నిమగ్నాలు అయ్యాయి. ఎంత చూసినా తనివి తీరని సౌందర్యం. ఆ సౌందర్యాన్ని అంతా సొంతం చేసుకుని నిండా వ్యాపిస్తున్నాయి ఆయన చూపులు. ఎప్పుడైనా అలసట వచ్చి మునిగిపోతే వెంటనే అమ్మ దయతోడి కడగంటి చూపులని ఆనకట్టను ఆలంబనంగా గ్రహిస్తున్నాయి ఆయన చూపులు. మళ్ళీ ఆనందించడం కొనసాగుతూనే ఉంటుంది. ఆయన చూపు పడే పాటలన్నీ ఆమెకు ఇష్టమే. ఎప్పుడో మునిగిపోబోతుందన్నప్పుడు కరుణతో కడగంటి చూపుల ప్రసారం చేస్తుంది. ఆయనకు సహకారాన్ని అందిస్తూ ఆ చూపులు బయటికి వచ్చేది లేదు, అలసిపోయి మునిగిపోయేది లేదు. లక్ష్మి అంటే అందరి చేత ఆశ్రయించబడేది. కానీ ఆ చూపులే అమ్మ వదనాన్ని ఆశ్రయించాయి. ఆయన త్రిపుర మర్దనుడు. సాధారణ సౌందర్యాన్ని ఆయన చూపులు ఆశ్రయించవు. త్రిపురముల కన్నా పరమైన సౌందర్యం ఆ తల్లిది. కావుననే ఆయన నేత్ర లక్ష్మి ఆ సముద్రాన్ని ఆశ్రయించింది. ఇంటికి ఆయనకు 3 కన్నులాయే. అవి సూర్యచంద్రాగ్నులు. ఈ కాంతిని నిమజ్జనమై వీనికన్నా అతీతమైన సౌందర్య ప్రభ అమ్మ ముఖానిది. సముద్రయానంలో సాధకులకు తోడ్పడే శ్రీవిద్యా స్వరూపం తారా విద్య. అది ఇందులో ధ్వనితం అయినది. శ్యామాతవ త్రిపుర సుందరి లోచనశ్రీ కామాక్షి కందలిత మేదురతారకాంతికి జ్యోత్స్నావతి స్మితరుచాపి కథం తనోతే స్వర్ధామహో కువలైశ్చ తథా చకోరైః. కామాక్షి త్రిపుర సుందరి, అమ్మా, నీ కన్నుల కాంతి నల్లనిది. అది దట్టమైన కనుపాపల కాంతి మొగ్గలతో గొప్పనైనది. అంతేకాక తెల్లని చిరునవ్వుల కాంతితో వెన్నెలగా విరిసినట్టిది. మరి కలువతో చకోరాలతో ఎందుకు పోటీని కలుగు చేసుకుంటున్నావో కదా? ఆశ్చర్యంగా ఉంది సుమా. చీకట్లు కలువలకు, వెన్నెలలు, చకోరాలకు ప్రియతమైనవి. వారిని మించిన కాంతి కాబట్టి
స్పర్ధిస్తున్నట్లుగా ఉంది అమ్మ కన్నుల కాంతి. కనుపాపల నల్లని కాంతి చూపులకుండుట ప్రాథమిక అంశము. దానికి చిరునవ్వుల కాంతి, వెన్నెల కాంతి తోడగుట గుణము. ఈ రెండు కాంతుల సమ్మేళనములు కాని ఆ రెండినీ ఓడించుట సాధ్యమవుతుంది. వాస్తవానికి కువలయాన్ని ఉద్ధరించడంలోనూ చకోరాలను పోషించడంలోనూ ఆ కాంతి ప్రవర్తిస్తుంది అతిశయంగా. సితాసిత కాంతుల సమ్మేళనమే సాధక జనులను ఉద్ధరించు సంగమ క్షేత్రం. అందు మునకలిడిన వారికి మోక్షం అమ్మ చూపులు అట్టివి. సితాసితే సరితే యత్ర సంగతే తత్రాప్లుతాసో దివ ముత్పతంతి ఏవై తన్వాం విసృజంతి ధీరాస్తే జనాసో అమృతత్వం భజంతే అని రుక్కు వేదవాక్కు. మూకకవి తన శ్లోకంలో శ్యామా విద్యను వాచ్యం చేస్తాడు. కాలాంజనం చ తవ దేవి నిరీక్షణం చ కామాక్షి సామ్య సరణిం సముపైతి కాంత్యా నిశేష నేత్ర సులభం జగతీషు పూర్వమన్యత్రినేత్ర సులభం తుహినాద్రికన్యే పూర్వమన్యత్రినేత్ర సులభం తుహినాద్రి కన్యే. దేవి కామాక్షి, హిమగిరి సుత, కాలాంజనమనే కాటుక పూత నీ నల్లని చూపు రెండికి దగ్గర పోలికే ఉన్నది. మొదటిది అంటే కాటుక పూత అనేది అందరికీ లభించేదే. కానీ రెండవది అంటే అమ్మ కడగంటి చూపుల నీలిమ అనన్య లభ్య. కేవలం 3 కన్నులు గల లోకోత్తరునికే అది సులువుగా లభిస్తుంది. చలువ పూతలేవి అక్కరలేని తల్లి ఆమె. హిమగిరి కన్య అనుట అందుకే. అయినప్పటికీ కాలాంజనం ధరించడం తన కంటి కాంతితో దానికి పోలికను లభింపచేయడానికి. అట్టి అదృష్టం అందరూ ధరించే కాటుకకు లభించదు కదా. కాటుక కన్నుల చూపులు అంతే, లోకంలో అందరికీ లభించేవి. అమ్మవారి చూపులు అలా కావు. నితరాం ఈక్షణం నిరీక్షణం. అమ్మ శివుణ్ణి ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటుంది. ఇలాంటి నిరీక్షణానికి ఆయన ఒక్కడే పాత్రుడు. అలా చూడ్డం కూడా ఆ యోగీశ్వరుణ్ణి చల్లబరచడానికే. శివుని లోకోత్తరత్వం త్రినేత్రుడనడంలో ఉంది. ఎప్పుడూ కోల్పోని తరగని నల్లదనం చూపులది. కాలాంజనం ఎప్పటికప్పుడు కొత్తగా దిద్దుకోవలసిందే. అందువల్లే రెండింటికి కొంతవరకు మాత్రమే పోలిక. పోలికలా అనిపించే పోలిక. కనుల కాంతే లోకోత్తరమైనది. ఎవరికైనా ఏదైనా లభించాలి అంటే ఆ ఇరువురిలో ఏదో ఒక సమాన లక్షణం ఉండాలి. అమ్మ నిరీక్షణం శివునికి లభిస్తుంది అంటే ఇద్దరు లోకోత్తరులని వ్యంగ్యంగా చెప్పడం. సమప్రధానౌ సమసత్వో సమేతయో సమశక్తి రజరా విశ్వయోని అని ఈ ఇరువురి సామ్యాన్ని వర్ణించింది త్రిపురోపనిషత్తు. ధూమాంకురో మకరకేతన పావకస్య కామాక్షి నేత్రరుచి నీలిమ చాతురీతే అత్యంతమద్భుతమిదం నయనత్రయస్య హర్షోదయం జనయతే హరిణాంకమౌళే హరిణాంకమౌళే. కామాక్షి, మన్మధుడిని అగ్ని యొక్క పొగల మొలకలయ్యే నీ కనులు. ఆ కనుల నల్లదనపు చాతుర్యం శివుని యొక్క సంతోషాన్ని అది పుట్టిస్తుంది. ఇది
అద్భుతాల్లోకెల్లా అద్భుతం తల్లి. శివుడు 3 కన్నుల కలవాడు. సూర్య చంద్ర అగ్నులు ఆ 3 కన్నులు. ఆయన హరిణాంకమౌళి. చంద్రుని శిరస్సులో ధరించినాడు. చంద్రునిలోని అంకము అతని దోషానికి చిహ్నము. అట్టి వానిని శిరస్సున ధరించిన శివుని ఔదార్యమును గ్రహించినది అమ్మ. శివుని పట్ల అపరాధం చేసిన మన్మధుడిని అగ్నిని తన హృదయంలో దాచుకుని పొగ యొక్క అంకురాన్ని నీలిమగా చేసుకున్నది. కేవలం కన్నుల నీలిమ మాత్రమే అని శివుడు కూడా అనుకున్నంత చాతుర్యంగా అమ్మ తన కంటి చూపు పరిపినది. 3వ కన్నుకు తెలియకుండా అంటామే, అలాంటి చాతురి అమ్మది. కాని దాని అంటియే ఉన్న మన్మదాగ్నియు శివుణ్ణి ఆహ్వానించింది. అగ్నిని దాచి తెచ్చిన రీతి శివునకు ఆనందాన్ని కలిగించింది. ఇది అంతయు చాతురి అను పదంలో ఉంది. కార్యసాధకమైన తెలివితేటలకు చాతురి అని పేరు. ఆరంభలేశ సమయే తవ వీక్షణస్య కామాక్షి మూకమపి వీక్షణమాత్ర నమ్రం సర్వజ్ఞతా సకలలోక సమక్షమేవ కీర్తిః స్వయం వర్ణమాల్యవతి వృణీతే. కామాక్షి, నీదైన దయతో కూడిన కడగంటి చూపులు ప్రసరించుట ప్రారంభమైన వెంటనే వానికి గురైనాడు. మోగవాడైనా సరే అతనిని చూడగానే సర్వజ్ఞత కన్యక వంగి అందరి ఎదుట కీర్తి అనడు స్వయం వరమాలిక వేసి అతన్ని వరించేస్తుంది తల్లి. కాలాంబువాహ ఇవ తే పరితాపహారే కామాక్షి పుష్కరమదః కురుతే కటాక్షః పూర్వః పరం క్షణరుచా సముపైతి మైత్రీ మన్యస్తు సంతతరుచో ప్రకటీకరోతి. కామాక్షి, నీ కడగంటి చూపు వర్షాకాల మేఘం వలె పరితాపమును హరించుడి చల్లనైనది. రెండును కమలముల కాంతిని హీరపరిచేవి. విశేషమైన మన నల్లని మబ్బులోని కాంతి క్షణకాలమే కాగా కడగంటి చూపులోని మెరుపు ఎడతెగకుండా కాంతిని ప్రకటిస్తుంది. సూక్ష్మేయపి దుర్గమతరే అపి గురుప్రసాద సాహయ్యకేన విచరన్ అపవర్గ మార్గే సంసార పంకనిచయే న పతతి అముంతే కామాక్షి గాఢం అవలంబ్య కటాక్షయస్టిం. కామాక్షి, మోక్ష మార్గం చాలా సూక్ష్మమైంది తల్లి. పయనించడానికి మిక్కిలి కష్టతరమైంది. అట్టి దారిలో గురువు యొక్క అనుగ్రహం సహాయం చేయునట్టుగా ఎవరికి లభిస్తుందో వారు సంసారమనడి బురదలో పడకుండా నీ దయా అనడి కర్రను గట్టిగా ఆలంబనం చేసుకుందురుగాక. మొదట గురువు ప్రసాదం లభిస్తే పిదప అమ్మ దయార్థ దృష్టి చేతికర్రగా లభిస్తుంది అని అర్థం. లేకపోతే మోక్ష మార్గం నుండి సంసార పంకంలో పడి పతనమగవడం ప్రమాదమున్నదని సూచన. రిపీట్, పతనమగు ప్రమాదం ఉన్నదని సూచన. జై మాత.